హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏవండీ లడ్డూ వీడియోతో మీ ముందుకొచ్చాను. లడ్డూ కూడా చేసామండి మనం. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ముందు గ్లాస్ పిండికి గ్లాస్ చక్కెర అనమాట పాకం పెట్టి తీసుకునేది. ఇదిగోండి ముందు బూందీ అయితే కలిపేసుకుని పిండి బూందీ అయితే దువ్వేసాము. ఈ చక్క వేగి వేయకుండా చక్క బూందీ అలా దోరగా ఉండేప్పుడు తీసేసుకోవాలండి. అప్పుడే లడ్డు బాగా చక్క సాఫ్ట్‌గా బాగా వస్తుంది. అట్లా చక్క ముందు బూందీ అయిపోయిన తర్వాత పాకం కూడా పెట్టేసుకున్నాము ఇంకో పక్కన. పాకం కూడా రెడీగా వస్తుందండి. మరీ బాగా ఉండకెళ్ళి రావక్కర్లేదు కానీ దగ్గరగా అలా వస్తుంది అనగా చాలు పాకం మనకి. అదిగోనండి ఇంకొంచెం వస్తే వచ్చేసినట్టు. అదిగోండి వచ్చేస్తుంది ఇంకా పాకం. ఇంకా అది బూందీ వేసేసుకోవచ్చు. ఇంకోండి ఇంక బూందీ అయితే వేసేసుకుంటున్నాం పాకంలో. పచ్చకర్పూరం కూడా వేసామండి. ఇదిగోండి చక్కగా ఇంకా అంతా బూందీ అంతా వేసేసుకున్నాము. తెడ్డు ఉంటే బాగుండేది మనకి చక్కగా తిప్పడానికి. కొంచెమే కదా అని తెడ్డు లేదు. గెండుతో తిప్పుతూ ఇంకా అలా తిప్పుతూ ఉన్నామన్నమాట. ఇంకా లాస్ట్ కొంచెం అలా గట్టిగా ఉందని చెప్పి ఇంకా పప్పు గుత్తితో కూడా అలా కొంచెం అలా తిప్పాము ఇంకొకసేపు అట్లా ఒక 5 నిమిషాలు అట్లా. మరి ఏం అలా తిప్పడం వల్ల కూడా అలా కొట్టడం వల్ల కూడా ఏం మెత్తగా అయితే అవ్వలేదండి. ఇంకా చక్క వేడిగా ఉండగానే లడ్డు చుట్టేసుకోవాలి కదా. మన చెయ్యి ఎంత వేడి పడుతుందో అంత వేడి. లడ్డు కూడా బాగా వచ్చాయి. ఇంకా లడ్డు కూడా చుట్టేసుకుంటూ ఉన్నాము. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి లడ్డూలు కూడా చక్కగా. చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా బాగా వచ్చాయి. ఇంతకీ అలా చూసి వెళ్ళిపోకండి. లడ్డు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకోండి చుట్టడం అయితే అయిపోయింది. చాలా బాగా వచ్చాయి లడ్డూలు కూడా. చేస్తూ ఉంటామండి. ఇదే ఫస్ట్ టైం ఏం కాదు, బాగా వచ్చాయి లడ్డు. చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అదిగోండి